ప్లేస్ రామండి. మాకు వర్షాకాలం వర్షాలు పడి చాలా దెబ్బతిన్నాం రైతులు. మాకు ఎండాకాలం కూడా బోనస్ పడతలేదు, ఇప్పుడు కూడా బోనస్ పడలేదు. సన్నాలు వేసినాము. ఈ కొంచెం ప్రభుత్వం ఆలోచన చేసి మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోగలరని మనం. మాది రామారెడ్డి మండల్ రైతులం. మాకు సన్నాడ్లకు 500 బోనస్ ఇస్తా అని ప్రభుత్వం అప్పుడు ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 2 పంటలు అయిపోయినాయి, ఇదో 3వ పంట. ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. సీతక్క ఇక్కడ నుంచి అటు వంగ మధ్యలో ఆపి అడిగినాం, మెమోరాండం ఇచ్చినాము. దానికి కూడా అన్ని ఇస్తున్నాం అనుకుంటా వెళ్ళిపోయింది. మాకు రైతులము ఇప్పుడు వర్షాకాలం కూడా చాలా వర్షాలు పడి బాగా నష్టపోయినాము. అడ్లు కూడా కొన్ని పొలాలు కూడా కొట్టుకుపోయినాయి, వరదలు వారి చాలా ఘోరంగా ఉన్నది రైతుల పరిస్థితి. రైతులకు ఇప్పుడు రుణమాఫీ కూడా పురాత అందరికి వేయలేదు. ఈ రైతు బంధు 15,000 ఇస్తానే అది కూడా కరెక్ట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఒకసారి ఇస్తారు, ఒకసారి అసలేవు. అవి కూడా 12,000 కాడికి కూడా బరాబరి అసలేవు అందరికి. ఇది రైతు జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారికి మా రామారెడ్డి మండల కేంద్రం నుంచి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి వెళ్ళేటప్పుడు మా రైతుల ఆధ్వర్యంలో మరియు మా మండల నాయకులము వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత వర్షాకాలంలో ఓడ్డ భారీ వర్షాలకు పంట నష్టపోయిన నష్టపరిహారం ఇవ్వలే. అదేవిధంగా గతంలో కూడా అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి, సన్నపడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పి 2 పంటలలో సన్నపడ్లకు బోనస్ ఇవ్వలేరు. ఆ బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా రైతు బంధు కూడా 15,000 చెప్పి 6,000 ఒక పంటకు అది కూడా ఇవ్వలేరని రైతులందరం పోయి వారికి వినతి పత్రం ఇస్తామని రోడ్డు పైకి పోవడం జరిగింది. మేము పోగానే సీతక్క గారు కూడా ఆపి మేము ఒకటే చెప్పినాం, రైతులుగా మీకు వినతి పత్రం ఇస్తున్నాం మేడం, మీరు జిల్లా మంత్రి కాబట్టి మరి రైతుల సమస్యలు సాల్వ్ చేయాలి. ఇది రాజకీయ పార్టీలు కాదు, రైతులము మా జిల్లాకు వచ్చిన మా మండల కేంద్రానికి వచ్చినామని చెప్పంగానే మేము ఇచ్చిన వినతి పత్రం కూడా సీతక్క గారు తీసుకోవడం జరిగింది. తీసుకొని అది ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి రైతు బంధు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు సన్నపట్లకు, అదేవిధంగా మొన్న ఆగస్టులో పడ్డ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మా రైతుల తరపు నుంచి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కామారెడ్డి నుండి సిరికొండ పోతుండని తెలవగానే రామారెడ్డి రైతులం అందరం కలిసి ఇక్కడ మేము వినతి పత్రం ఇచ్చినాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు రైతులకు మేము 16,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం, మళ్ళీ సన్నపడ్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా రైతులను ఆదుకోవాలని ఇప్పటికీ 3 పంటలు కావస్తున్న ఇప్పటికి కూడా సన్నపడ్లకు బోనస్ ఇవ్వలేదు. మొన్ననే అకాల వర్షాలకు చాలా మంది రైతులు నష్టపోయారు. వాళ్ళకు కూడా నష్టపరం ఇవ్వాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రైతుల దృష్టిని పెట్టుకొని ఈ అమలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలను నెరవేర్స్తారని మేము కోరుకుంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.